సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నగారా మోగించే సమయం ఆసన్నమైంది. వచ్చే వారం కీలక ప్రకటన చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఈ నెల 11న లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది. అలాగే ఇదే నెల 23న నోటిఫికేషన్ కూడా జారీ కానుంది. అంటే అదే రోజు నుంచి నామినేషన్ల దాఖలు చేస్తారు. ఇక నరాలు తెగే ఉత్కంఠకు దారితీస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16న పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నగారా మోగించే సమయం ఆసన్నమైంది. వచ్చే వారం కీలక ప్రకటన చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఈ నెల 11న లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది. అలాగే ఇదే నెల 23న నోటిఫికేషన్ కూడా జారీ కానుంది. అంటే అదే రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేస్తారు. ఇక నరాలు తెగే ఉత్కంఠకు దారితీస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16న పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నగారా మోగే సమయం ఆసనమైంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం కీలక ప్రకటన చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నగారా మోగించే సమయం ఆసన్నమైంది. వచ్చే వారం కీలక ప్రకటన చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఈ నెల 14న లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. అలాగే ఇదే నెల 23న నోటిఫికేషన్ కూడా జారీ కానుంది. అంటే అదే రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేస్తారు. ఇక నరాలు తెగే ఉత్కంఠకు దారితీస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16న పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏపీలో ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి వెళ్లినట్లుగా చర్చలు కూడా తుది దశలో ఉన్నట్టు తొలి జాబితా విడుదల సమయంలో కూడా వెల్లడించారు. దీనిపై డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘాలకు సంబంధించినటువంటి అధికారులు ప్రతిరోజు వరుసగా జిల్లా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే పూర్తిగా ఎలక్షన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా అధికారులకు సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి అంశాలపైన పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక ఏప్రిల్ 16న ఏపీలో పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి బీజేపీతో కలిసి వెళ్లాలన్నటువంటి ప్రతిపాదన వచ్చినటువంటి నేపథ్యంలో దానికి కూడా దాదాపుగా ఆమోదం లభించినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పురంధేశ్వరి ఢిల్లీకి ప్రయాణమై వెళ్లారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇంకా 23వ తేదీన వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ అయ్యేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అదే రోజు నుంచి కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో
ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి యంత్రాంగం జిల్లా కలెక్టర్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు రాజకీయ పార్టీలు కూడా పోటాపోటీగా సభలు భారీ ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే భారీగా భద్రతా బలగాలు కూడా రంగంలోకి దిగాయి. జిల్లాల వారీగా ప్రత్యేక కేంద్ర బలగాలను కూడా రప్పించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జిల్లాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలను కూడా సిద్ధం చేయాలని చెప్పి కూడా ఈసీ ఇప్పటికే జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో గోడౌన్ లో ఉన్నటువంటి ఈవీఎం మిషన్లకు ప్రత్యేకమైనటువంటి భద్రతని ఏర్పాటు చేశారు. ఈవీఎం కి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయా రాజకీయ పార్టీలు ఇంకోవైపు ఎన్నికల సంఘం పోటాపోటీగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లు, అదేవిధంగా పలు దఫాలుగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు కూడా మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రచారాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గతంలో అన్నడూ లేని విధంగా ఎలక్షన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాకముందే భారీ ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించడం, అదే విధంగా నియోజకవర్గాల వారీగా ఆయా ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పార్టీలు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయడం, ఈ రకమైనటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో వచ్చే నెల 14నే ఎన్నికల షెడ్యూల్ ఉంటుందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 23వ తారీఖున నోటిఫికేషన్ కనుక విడుదలైతే అదే రోజు నుంచి కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా ఉత్కంఠంగా మారింది. ఆయా రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ప్రచారాలు, అదేవిధంగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏర్పాట్లపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నగారా మోగించే సమయం ఆసనమైంది. వచ్చే వారం కీలక ప్రకటన చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఈ నెల 14న లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది. అలాగే ఇదే నెల 23న నోటిఫికేషన్ కూడా జారీ కానుంది. అంటే అదే రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేస్తారు. ఇక నరాలు తెగే ఉత్కంఠకు దారితీస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16న పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా జత కలవబోతుంది. 2014 కాంబినేషన్లో ఎన్నికలకు వెళ్లేందుకు 3 పార్టీలు డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలు దఫాలుగా సంకేతాలు ఇచ్చారు. బీజేపీతో కలిసి వెళ్తున్నట్లుగా చర్చలు తుది దశలో ఉన్నట్లు తొలి జాబితా విడుదల సమయంలోనే వెల్లడించారు. 2 రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చిస్తారనే ప్రచారం జోరందుకుంది. అంతేకాదు ఈ ఉదయం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ఢిల్లీ బయలుదేరే వీళ్లనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఎన్నికల కమిషన్ త్వరలోనే కొన్ని వివరాలను అందించబోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ తేదీలను ప్రకటించబోతోంది.
ఇప్పటికే ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖలను అలర్ట్ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఏరులై పారేటువంటి మద్యాన్ని అరికట్టడంతో పాటు భారీ స్థాయిలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కోట్లాది రూపాయల తరలింపును అడ్డుకునే దిశగా ఇప్పటికే పోలీస్ యంత్రాంగాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లతో పాటుగానే ఇంకా పలు ఐటీ అదే విధంగా ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా అలర్ట్ చేసినటువంటి సందర్భం. ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ను ఇప్పటికే అలర్ట్ చేయడం, ఎక్కడెక్కడ యంత్రాంగం పనిచేయాలి, జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లే ఎన్నికల అధికారులుగా పనిచేయబోతున్నారు. ఇంకా ఎన్నికల అబ్జర్వర్లను ఇలా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే నియమించడం జరిగింది. ముఖ్యంగా నగరాలతో పాటు కింది స్థాయి గ్రామాల వరకు కూడా ఎక్కడెక్కడ పోలింగ్ జరగబోతుంది, ఆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఐడెంటిఫై చేసి పటిష్ట భద్రతను ఈ 2024 ఎన్నికలు నిర్వహించేందుకైతే సంసిద్ధమవుతున్నటువంటి సిద్ధం కనిపిస్తోంది. ఈ నెల 14వ తేదీనే ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి వివరాలను ఎన్నికల కమిషన్ ప్రకటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ నెల 23వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను ప్రకటించిన తర్వాత అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. వచ్చే నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ వివిధ రాజకీయ పార్టీలు గెలుపోటములకు సంబంధించి కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ మరొకసారి అధికారంలోకి రావాలన్న వ్యూహాలతో ఇప్పటికే సీట్ల మార్పు, సీట్ల కుదింపు చేపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరొక పక్క రాష్ట్ర విభజన తర్వాత 2014లో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ పక్షం విజయం సాధించినటువంటి తరుణంలో మరొకసారి విజయం సాధించాలి, అధికార వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇంకా బీజేపీ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఢిల్లీ నుంచి పురంధేశ్వరికి పిలుపు రావడంతో ఈ పొత్తుకు సంబంధించి దాదాపు 2 రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఆంధ్రప్రదేశ్ లో షర్మిల రాకతో హాట్ టాపిక్ అయినటువంటి సందర్భం కనిపిస్తుంది. నేరుగా తన అన్న అధినేత వైఎస్ఆర్సీపీ అధినేతనే టార్గెట్ చేసి వైఎస్ షర్మిల విమర్శలు రాష్ట్ర రాజకీయాలకు మరింత ఊపు తెచ్చాయి. వామపక్షాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఈ దిశగా 3 కూటములు ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా తలపడబోతున్నాయి. గత ఎన్నికల్లో 151 స్థానాలు సాధించినటువంటి వైసీపీని ఖచ్చితంగా గద్దె దించాలన్న లక్ష్యంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రతి అంశాన్ని ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్న లోక్సభ ఎన్నికలు అనేవి చాలా కీలకం. కేంద్రంలో ఎన్డీఏ కలిసి వచ్చే పార్టీలతో అడుగులు వేస్తుంటే ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కలిసి వచ్చేటువంటి పార్టీలతో అడుగులు వేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి అంటే ఇబ్బంది లేకుండా 300కు పైగానే స్థానాల్లో గెలుపొందడంతో బీజేపీ ఏకపక్షంగా పాలన సాగించినటువంటి విధానం చూసాం. ఈసారి కూడా 400 పార్లమెంటు స్థానాలను టార్గెట్ గా పెట్టుకుని బీజేపీ అడుగులు వేస్తుంది. కానీ గత ఎన్నిక మనం చూస్తే కాంగ్రెస్ కర్ణాటకలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది. కాబట్టి ఈ దఫా బీజేపీకి కూడా చాలా కష్టమని చెప్పాలి. ఎందుకంటే దేశంలో పెరిగిపోయినటువంటి పెట్రోల్ ధరలు కానీ, నిత్యావసరాల ధరలు కానీ, వివిధ అంటే ధరలన్నీ కూడా పెరుగుదల కావడంతో బీజేపీకి కొంత దక్షిణాదిన రైట్. గణేష్ మ్యూట్ లో పడింది, చూసుకోండి ఒకసారి. వ్యూహాలు రచిస్తున్నారు. వరలక్ష్మి రైట్, మ్యూట్ లో పడింది, చూసుకోండి ఒకసారి. లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అనేవి చాలా కీలకం. ఎందుకంటే ప్రతి పార్టీకి ఇది ఒక భవిష్యత్తుతో కూడినటువంటి ఎన్నికగా భావిస్తున్నాయి. ఒకవేళ నిజంగా అధికార వైసీపీ మరొకసారి గెలిస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఇక జగన్మోహన్ రెడ్డి ఉంచరు. మిగిలినటువంటి కీలక నాయకులందరినీ కూడా తమ వైపుకు టర్నింగ్ తిప్పుకుంటారన్న ఈ ఆలోచనలో ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ తెలుగుదేశం, జనసేన పార్టీ ప్రాబల్యాన్ని జనాల్లోకి తీసుకువెళ్లి ఓటర్లకు ఏవైతే ఆకట్టుకునేటువంటి పథకాలు ఉంటాయో ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే సూపర్ 6 పేరుతో 6 పథకాలను జనసేన, టీడీపీ ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే ప్రజలను ఆకట్టుకునే పథకాలు ప్రకటిస్తుందో ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే రకమైనటువంటి మేనిఫెస్టోలు వైసీపీ ప్రకటించే అవకాశం ఉంది, జనసేన, టీడీపీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది.
175 నియోజకవర్గాల్లో ఈసారి వై నాట్ 175 అన్న నినాదంతో వైసీపీ అడుగులు వేస్తుంటే ఖచ్చితంగా వైసీపీని గద్దె దించుతామని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు రోజువారీ ప్రకటనలు చేయడం చాలా రాజకీయాలకు మరింత ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధం అవుతూ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది వాళ్ళకి. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఏది ఏవైనా ఈ నెలల్లోనే షెడ్యూల్ ఆపై 10 రోజులకు నోటిఫికేషన్ అని సంకేతాలు వస్తుండటంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. ఏప్రిల్ 16న ఏపీలో పోలింగ్ అంటే మరో 40 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. వైసీపీ 9 దఫాలుగా అభ్యర్థులను వడపోసి జాబితాలు విడుదల చేసింది. సిద్ధం పేరుతో 3 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించింది. మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నారు సీఎం జగన్. చంద్రబాబు సైతం రా కదలిరా సభలతో జిల్లాలను చుట్టేస్తున్నారు. టీడీపీ, జనసేన తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా తొలి సభ నిర్వహించాయి. నిన్న మంగళగిరిలో జయహో బీసీ పేరుతో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది టీడీపీ. ఈ సభకు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. రెండు 2014లో ఏపీలో 3 పార్టీలు కలిసి పోటీ చేసినా జనసేన బరిలోకి దిగలేదు. బీజేపీ 13 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. ఇప్పుడు జనసేన కూడా బరిలో ఉండటంతో ఆ పార్టీకి తొలి జాబితాలోనే 24 అసెంబ్లీ సీట్లు దక్కాయి. 3 లోక్సభ సీట్లు కూడా తీసుకుంది. 94 చోట్ల టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా మిగిలిన సీట్లు 57 మాత్రమే ఉన్నాయి. బీజేపీకి ఈ 57 సీట్లలోనే నియోజకవర్గాలను కేటాయిస్తారా, లేక జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో పేర్లు ప్రకటించకుండా ఉన్న 19 సెగ్మెంట్లలో మార్పులు చేర్పులు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. అలాగే బీజేపీకి ఇచ్చే లోక్సభ సీట్లపైన ఉత్కంఠ నెలకొంది. 2014లో బీజేపీకి ఇచ్చినన్ని సీట్లు ఈసారి కూటమిలో దక్కకపోవచ్చన్న ప్రచారం జరుగుతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా జత కలవబోతుందని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యంగా ఏపీలో ఎన్నికల నగార మోగనుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ నెల 14వ తారీఖు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. అదేవిధంగా ఆ రోజు నుంచే కూడా నామినేషన్లు కూడా వేసే అవకాశం కనపడతా ఉంది. ఏప్రిల్ 16న ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్క ఆ అధికార పార్టీ వైసీపీ పార్టీ, దానికి తోడుగా ఆ టీడీపీ, ఈ 2 పార్టీలు కూడా యుద్ధానికి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జీల మార్పు చేశారు. అదేవిధంగా వైసీపీ ఇన్ఛార్జీలతో పాటు ఎక్కడికక్కడ కూడా వాళ్ళు క్యాండిడేట్ ని సెట్ చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆ క్యాండిడేట్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు పరిశీలన చేసుకుంటూ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థితులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకుడికి ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది, అదే అక్కడ గెలుస్తాడా లేదా అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు పార్టీలు పరిగణలోకి తీసుకుంటా ఉన్నాయి. అందులో భాగంగానే వైసీపీ కూడా సుమారుగా 70 పైగా ఇన్ఛార్జీలు మార్చినటువంటి పరిస్థితుల్ని మనం ప్రత్యక్షంగా చూసాం. అయితే దానికి తోడు ఇప్పుడు జనసేన, టీడీపీ 2 పార్టీలు కూడా కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించి మొదటి లిస్ట్ కూడా గత వారం రోజుల క్రితం అనౌన్స్ చేశారు. మరికొద్ది సేపట్లో మరో 30 మంది అభ్యర్థులను కూడా అనౌన్స్ చేసే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా జనసేన కూడా ఒక 10 మందిని, అంటే 24 సీట్లలో మరి కేవలం 5 సీట్లు మాత్రమే ప్రకటించారు. వాళ్ళు ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వాళ్ళు
చెప్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్క టీడీపీ నాయకులు మాత్రం రా కదలిరా సభ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఆ పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబు కలిసి పెట్టినటువంటి సభలు కావచ్చు, ప్రభుత్వం చేసే విధానాలను కూడా విమర్శించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఎక్కడికక్కడ కూడా, ఎందుకంటే రెండు పార్టీలు కూడా ఈసారి 2024 ఎన్నికలు అసాధారణంగా ఉండే అవకాశం అయితే కనపడట్లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా అభ్యర్థుల్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మన రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ అదేవిధంగా జనసేన రెండు కలిసి వెళ్ళినప్పుడు అప్పుడు జనసేన పోటీ చేయలేదు, టీడీపీకి మద్దతు తెలిసింది. అప్పుడు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో వైసీపీ సునామీ ఏ విధంగా ఉందో మనం ప్రత్యక్షంగా చూసాం. అప్పుడు ఆ టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసినటువంటి పరిస్థితులు చూసాం. అయితే 151 సీట్లతో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఫామ్ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు 2014, 2019 ఎన్నికలు పోల్చుకుంటే 2024 ఎన్నికలు అనేవి మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా, అదేవిధంగా చాలా హాట్ గా జరిగే ఆశ కనబడతా ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా అభ్యర్థులు ప్రకటించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా అంటే అక్కడ ఎవరైతే మొదటి నుంచి పార్టీలో ఉన్నప్పటికి కానీ అక్కడ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. కార్యకర్త అక్కడ స్థానిక యొక్క వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తా ఉన్నారు, ప్రజల సేకరిస్తా ఉన్నారు. ఇవన్నీ వచ్చి ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో, ఎవరైతే ప్రజలకు అనుగుణంగా ఉంటారో అట్లాంటి నాయకుల్ని ఎంచుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక అయితే 14వ తారీఖు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల 16వ తారీఖు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంత పూర్తిగా ప్రభుత్వం కూడా ఫామ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు కూడా ఖరారయ్యే అవకాశం కనపడుతుంది. మూడు పార్టీ అయితే కలిసి వెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ముఖ్యంగా ఈ ఎన్నికలు మాత్రం చాలా ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇరు పార్టీలకు మాత్రం కత్తి మీద సాములాగే ఉండే అవకాశం. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నగారా మోగించే సమయం ఆసన్నమైంది. వచ్చే వారం కీలక ప్రకటన చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఈ నెల 14న లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది. అలాగే ఇదే నెల 23న నోటిఫికేషన్ కూడా జారీ కానుంది. అంటే అదే రోజు నుంచి నామినేషన్ల దాఖలు చేస్తారు. ఇక నరాలు తెగే ఉత్కంఠకు దారి తీస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16న పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ నెలలోనే షెడ్యూల్, ఆపై 10 రోజులకు నోటిఫికేషన్ అని సంకేతాలు వస్తుండటంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. ఏప్రిల్ 16న ఏపీలో పోలింగ్ అంటే మరో 40 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. వైసీపీ 9 దఫాలుగా అభ్యర్థులను వడపోసి జాబితాలు విడుదల చేసింది. సిద్ధం పేరుతో 3 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించింది. మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్దుతున్నారు సీఎం జగన్. చంద్రబాబు సైతం రా కదలిరా సభలతో జిల్లాలను చుట్టేస్తున్నారు. టీడీపీ, జనసేన తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా తొలి సభ నిర్వహించాయి.
నిన్న మంగళగిరిలో జయహో బీసీ పేరుతో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది టీడీపీ. ఈ సభకు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. రెండు 2014లో ఏపీలో 3 పార్టీలు కలిసి పోటీ చేసిన జనసేన బరిలోకి దిగలేదు. బీజేపీ 13 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. ఇప్పుడు జనసేన కూడా బరిలో ఉండటంతో ఆ పార్టీలోకి తొలి జాబితాలోనే 24 అసెంబ్లీ సీట్లు దక్కాయి. 3 లోక్సభ సీట్లు కూడా తీసుకుంది. 94 చోట్ల టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా మిగిలిన సీట్లు 57 మాత్రమే ఉన్నాయి. బీజేపీకి ఈ 57 సీట్లలోనే నియోజకవర్గాలను కేటాయిస్తారా, లేక జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో పేర్లు ప్రకటించకుండా 19 సెగ్మెంట్లో మార్పులు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. అలాగే బీజేపీకి ఇచ్చే లోక్సభ సీట్లపైన ఉత్కంఠ నెలకొంది. 2014లో బీజేపీకి ఇచ్చిన సీట్లు ఈసారి కూటమిలో దక్కకపోవచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. మొత్తం కూడా అన్ని పార్టీలు కూడా ఎన్నికలు సంసిద్ధమవుతున్నాయి. మొత్తం ఎన్నికలు సన్నద్ధమైనవి. రానున్న ఈ మరో వారంలో షెడ్యూల్ ఉంది. ఈ నెల 14 షెడ్యూల్ వచ్చి 23న నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ 15, 16 నుంచి కూడా పోలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారం అంతా కూడా పార్టీలన్నీ సన్నద్ధం అవుతున్నాయి. పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ ఇప్పటికే మనం చూడొచ్చు. ఒక విధంగా ఎన్నికల ప్రచార సభలు ప్రారంభమైతే చెప్పొచ్చు. కొన్ని రోజుల క్రితమే ఒకవైపు వైసీపీ సిద్ధం సభలతో, మరోవైపు టీడీపీ, జనసేన కూడా మొత్తం నిన్న బీసీ డిక్లరేషన్, అంతకుముందు తాడేపల్లిగూడెంలోనూ సభ, ఇలాగా అనేక సభలు, ఎన్నికల సభలు కూడా మొత్తం సిద్ధమైపోయినాయి. అన్ని పార్టీలు కూడా బీజేపీ అయితే, టీడీపీ అయితే, జనసేన అయితే, వైసీపీ అయితే అన్ని పార్టీలు కూడా ఎన్నికలు సంసిద్ధమైపోయినాయి. ఎన్నికల కథన రంగంలో దూకేందుకైతే సిద్ధమవుతున్నాయి. ఇక షెడ్యూల్ రావడమే ఆలస్యమైనట్టుగా ఉంది. మరో వారంలో షెడ్యూల్ రానుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో కూడా ఎన్నికల వాతావరణం గత వారం 10 రోజుల నుంచి ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా మొదలైంది. ఇక బీజేపీ ఒకటి కూటమిలో చేరాల్సి ఉంది. అది కూడా రేపో మాపో బీజేపీ కూడా జనసేన టీడీపీతో పొత్తులో భాగంగా కూటమిలో చేరబోతుందని చెప్తున్నారు. అందుకనే కొన్ని సీట్లు కూడా అట్టే పెట్టడం జరిగింది. జనసేన సీట్లు తగ్గించుకుని బీజేపీ కోసం కూడా ఉంచడం జరిగిందని చెప్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఒక కూటమిగా రాబోతుంది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు అంతా ఒక కూటమిగా రాబోతున్నారు. వైసీపీ ఒంటరిగా పోటీ చేయబోతుంది. మొత్తానికి అంతా కూడా సిద్ధం. మొత్తం అన్ని పార్టీలు కూడా సిద్ధమైన చెప్పొచ్చు. ఏపీలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే ఇప్పుడే చూడొచ్చు, నిన్న ఇక్కడ మీటింగ్కి వచ్చినటువంటి జగన్ అయితే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, విశాఖ రాజధాని కాబోతుంది, ఎక్కడి నుంచే మేము పాలన సాగించబోతున్నాం కూడా ప్రకటించారు. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి ప్రమాణ స్వీకారం కూడా విశాఖ నుంచే చేయబోతున్నాం, ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే చేస్తాను కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు తామే గెలుస్తామని సర్వేలు చేయించుకుంటున్నారు, అభ్యర్థుల మీద సర్వేలు చేయించుకుంటున్నారు. మరోవైపు అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే టీడీపీ అయితే, జనసేన అయితే కొంతమంది అభ్యర్థులు కూడా ప్రకటించింది. బీజేపీ ఇంకా అభ్యర్థుల్ని సిద్ధం చేసి, అభ్యర్థులు ఉత్తరాంధ్రలో అయితే, విశాఖ నార్త్ అయితే, ఇతర ప్రాంతాలు అయితే అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు కూడా ప్రచారం ప్రారంభించారు. టీడీపీ అభ్యర్థులు కూడా ఇవాళ నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఎక్కడికక్కడ అన్ని పార్టీలు కూడా ప్రచారంలో కంటే నోటిఫికేషన్ రాకముందే ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పొచ్చు. మిగిలిన అభ్యర్థుల జాబితా కూడా మొత్తం విడుదలైతే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని పార్టీలు కూడా మొత్తం సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మరోవైపు వైసీపీ ఇప్పటికే కన్వీనర్లు చాలా చోట్ల, దాదాపు 60 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్చడం జరిగింది. ఉత్తరాంధ్ర కూడా మార్చడం జరిగింది. మరింత మంది ఇప్పుడు కన్వీనర్ గా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా సర్వేలు తెప్పించుకుని వాళ్ళు గెలుస్తారా లేదా తెలుసుకుని వాళ్ళు కూడా మార్చే పరిస్థితి కనిపిస్తుంది. అన్ని పార్టీలు కూడా ఏది ఏమైనప్పుడు కూడా ఈ ఎలక్షన్ లో గెలిచేందుకు సంసిద్ధం మొత్తం అవుతున్నారు. డూ ఆర్ డై అన్నట్టుగా కూడా ఈసారి తప్పనిసరిగా ఎవరికి
వాళ్ళు గెలవాలన్నట్టుగా కూడా చూస్తున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు సాధించి ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు, ఇది నిరంకుశ ప్రభుత్వం అని టీడీపీ అయితేనే జనసేన అయితే మొత్తం కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎట్టి పరిస్థితులు కూడా జగన్ మళ్ళీ రావాలి, ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలని జగన్ రావాలని కూడా మొత్తం మరోవైపు వైసీపీ ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. సంక్షేమ పథకాలను అభివృద్ధిని అధికార పార్టీ నమ్ముకుంటే వాళ్ళు నిరంకుశ ధోరణిని వ్యతిరేకించాలని ప్రతిపక్ష పార్టీలు మరోవైపు నమ్ముకుని ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాయి. మరి రేపు ఎన్నికల్లో కూడా జనసేన అయితేనే టీడీపీ అయితే ఆ రెండో జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అటు అన్ని పార్టీలు కూడా అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. జనసేన టీడీపీ వైసీపీలో కూడా అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఈ అసంతృప్తులను కూడా మరోవైపు తలార్చేందుకు అధినేతలు మొత్తం వాళ్ళందరూ కూడా సముదాయిస్తున్నారు. రెండో జాబితా టీడీపీ జనసేన జాబితా ఇచ్చాక కూడా మరిన్నంత అసంతృప్తి కూడా వచ్చే అవకాశం ఉంది. నిన్న మొన్న మాట్లాడిన సుబ్బారెడ్డి కూడా వైసీపీలో ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థులు కరెక్ట్ కాకపోవచ్చు, లాస్ట్ మినిట్ లో కూడా కొంతమంది మార్చొచ్చు అని ఒక బాంబు గెలిచారు. దాంతో కొంతమంది కన్వీనర్లుగా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇంకా అనుమానంగానే ప్రచారానికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు అమర్ లాంటి ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించే అమర్నాథ్ లాంటి వాళ్ళకు కూడా ఇంకా ఎక్కడ పోటీ చేస్తారో అసలు ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా టీడీపీలో కూడా గంటా లాంటి వాళ్ళకి ఎక్కడ కూడా సీట్ ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇంత గందరగోళమైన పరిస్థితి, ఒక అస్పష్టమైన పరిస్థితిలో మొత్తం అంతా కూడా పార్టీ ఉన్నప్పుడు కూడా ఒక వారం రోజుల్లో మొత్తం కూడా అన్ని పార్టీలు కూడా జాబితాని విడుదల చేసి ఎన్నికలకు ఎన్ని సిద్ధమవుతున్నాయి. మరి రేపు ఎల్లుండో కూడా జనసేన టీడీపీ రెండో జాబితా అవకాశం ఉంది. మరి ఒకవైపు వైసీపీ కూడా మిగిలిన ఎంపీ అభ్యర్థులు అయితేనే లేదా కొన్ని కీలకమైన అభ్యర్థులను ఆపడం జరిగింది. ఎందుకంటే టీడీపీ నుంచి జనసేనలోకి, జనసేన నుంచి టీడీపీ ఇలా పార్టీలు మారుతున్నారు, టికెట్ల కోసం కొన్ని పార్టీలు మారుతున్నారు. అదేవిధంగా ఈ కూటమి నుంచి కూడా వైసీపీ నుంచి కూడా ఈ కూటమిలోకి కొంతమంది వస్తున్నారు. మొత్తం ఏదేమైనప్పుడు కూడా కొన్ని సీట్లు మాత్రం అట్టేయించుకుని ఎవరికాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రెండు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తున్నారు, వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇస్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా వారాహోరీగా ఈ పోరు జరగబోతుందని తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా మరో వారం రోజుల్లో షెడ్యూల్ రాబోతుంది. షెడ్యూల్ అనంతరం కూడా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ అనంతరం మొత్తం 7 దశల్లో మొత్తం కూడా పోలింగ్ జరిగేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది. గత ఎన్నికల్లో జరిగినట్టుగా ఈసారి కూడా జరిగేందుకు సిద్ధమవుతుంది చెప్పొచ్చు వరలక్ష్మి.